అసలు యాక్చువల్గా కొంచెం ఎక్సైటింగ్గా కూడా ఉంది. ఎందుకు అని అంటే ఈ సినిమాలో పాటలన్నీ కూడా ఏంటంటే సిచ్యువేషన్ పరంగా కథకు అనుగుణంగా ఉంటాయి తప్పితే ఎవరినో అట్రాక్ట్ చేసుకోవటానికి అన్నట్లు చేసిన సాంగ్స్ కాదు. అందుకని ఒక రకంగా భయపడ్డాం కూడా మేము. ఎందుకని అంటే అసలు ఎంతవరకు రీచ్ అవుతాయి ఏంటి అని కూడా. కారణం ఏంటంటే అవి కథతో పాటు ఆ సినిమాతో పాటు చూస్తేనే బాగుంటుందని ఒక చిన్న భయం ఉండింది. సో ఆ భయంతో మేము అసలు మధుర ఆడియో దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అసలు అందులో క్రెడిట్స్ కూడా చూసినప్పుడు కూడా కొంచెం అది కూడా ఇంకో రకం భయం వేస్తుంది. ఎందుకంటే టాప్ అనేది ఏది లేదు. ఒక సింగర్ ఉన్నా కూడా ఇది ఒక ఈ టాప్ ఈ టీం ఉంది, ఈ టీం అంతా కలిసి చేసింది కాబట్టి ఇది ఒక ట్రెమెండస్ హిట్ అవుతుంది అన్న ఇది ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళాము. వెళ్ళి మధుర శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చూడగానే క్రెడిట్స్ కాదు, నేను ఫస్ట్ సాంగ్స్ వింటాను అన్నారు. విన్నారు. విని అతను ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అంటే చాలా బాగా మాకు అసలు బాగా ఎంకరేజ్ చేశారు. మీరు వెళ్ళండి, మీరు మార్కెట్లోకి వెళ్ళండి, నేను ఏ రకంగా కోఆపరేట్ చేయగలను, ఎందుకంటే సాంగ్స్ చాలా బాగున్నాయి. వీలుంటే నాకు ఒక మ్యాగజైన్ ఉంది, ఆ మ్యాగజైన్స్లో కాంప్లిమెంటరీ కాపీలు కూడా కొన్ని పంపించి మీ దీన్ని ఒక పుష్ చేద్దామని చెప్పి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంటే కానివ్వండి, ఆయన క్రియేట్ చేసిన కాన్ఫిడెన్సే కానివ్వండి, ఈరోజు ప్రూవ్ చేసుకున్నామన్న సంతోషం అయితే మాకు ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయ్యి డిటిఎస్ వర్క్లు జరుగుతూ ఉంది. ఇదంతా కంప్లీట్ చేసుకుని మేము ఈ మంత్ లాస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో రావడానికి ప్లాన్ చేస్తున్నాము. ఓఎస్ అవినాష్ మన తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. సో తను ప్యాషనేట్గా తీసిన తెలుగు అబ్బాయి సాంగ్స్ మధుర ఆడియో ద్వారా రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. బేసికలీ తను మేజో జోసెఫ్ అని చెప్పేసి కొత్త మ్యూజిక్ డైరెక్టర్, మలయాళం మ్యూజిక్ డైరెక్టర్. జనరల్గా మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్స్ కొంచెం సంగీతపరంగా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. అలానే మేజో జోసెఫ్ కూడా బాగా ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఓవరాల్గా సాంగ్స్ ఆర్ వెరీ గుడ్. అండ్ తనీష్ అండ్ తషు కౌశిక్ చేశారు. అండ్ తషు కౌశిక్ ఈజ్ రియల్లీ లుకింగ్ గార్జియస్. ఐ హోప్, అంటే నాకు ఈ కవర్ డిజైన్ చాలా నచ్చింది. ఐ హోప్ ఈ సాంగ్స్ విజువల్స్ ఆర్ వెరీ గుడ్. మలేషియాలో షూట్ చేశారని చెప్పారు. త్వరలో రిలీజ్ కాబోతున్న తెలుగు అబ్బాయి బాగా ఆడి వీళ్ళందరికీ మంచి టీం అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని, అండ్ అలాగే మా మధుర ఆడియో కూడా లాభాలు తెచ్చిపెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ దమ్ గుడ్ లక్. అండ్ ఐఎమ్ ష్యూర్ వీళ్ళ లాస్ట్ 6 months నుంచి వీళ్ళు ఎలా కష్టపడ్డారో నేను చూశాను. సో వాళ్ళ కష్టానికి ఫలితం తప్పక తగ్గుతుంది. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ దమ్ గ్రేట్ లక్. థ్యాంక్ యూ. Telugu Abbai audio just got launched a week back, and manchi response we are getting, and I'm really thankful to Avinash sir. And I mean, like, it's always the director is the captain of the ship, and he'll be the one who gets the team together and gets everything right. But especially for this film Telugu Abbai, Avinash sir has worked very, very hard, very, very hard, and I really mean it. Everything he was involved in. It's not that he was only concentrating on the direction part. He made sure that everything from the music to the lyrics to like even the costume to the look to the expression, everything he has been a part of, and a very, very integral part. And because of him, if whatever output as an actors we have given Tanish, me and Ramya and other actors in the movie, that is all because of him. And though it took little time for the audio to come out, but whenever the moment it was out, as an actor I've got a very, very good feedback. I'm getting a lot of inquiries after the stills were released from the film, and most of the stills are from the song that I've been a part of. And like Major Joseph Garu has done an amazing job. It's his it's just a debut in Telugu industry. He's already Pedda music director in Malayalam industry, but I think he's done a very, very good job in Telugu Abbai. And just now Pavni sang one of my favorite track of the film. This is Hi Rama. It's picturized on Tanish and me, and this is my favorite song in the movie. I love dancing on this. And of course there's another song called Ella that we shot in Malaysia, which was beautifully shot. I mean, like, seriously, they've captured the song very well.
and I'm just wishing and hoping for the best because music is getting a very very good response. So I'm just keeping my fingers crossed for the release of the film, and I hope that how people have appreciated the music, they'll appreciate the film as well. And I wish good luck to everyone. And as you know, we have like a lot of singers, a lot of like the music director, singers, you know, from every corner of the places have come. They're not just restricted to one area. So it's really nice to get all the talented people coming together and being a part of such a film. And my best wishes to all the people who've just made their debut in this movie. And I'm sure there are like lot many songs that Pavni will be singing. And I hope she sings again for me because I think I really like her voice. And good luck to the entire team of Telugu Abbai. Thank you. నా పేరు జేఎస్ నివాస్. తెలుగు అబ్బాయి సినిమాలో సింగిల్గా రాశాను. చాలా సందర్భంలో నేను కొన్ని సినిమాలో ఒక్కొక్క సాంగ్ రాసినప్పుడు ఫ్రెండ్స్ కానీ సినిమా వాళ్ళు కానీ ఈ సాంగ్ బాగా రాసావు, ఇది బాగుంది అని చెప్పి ఒక్కసారి మాత్రం ఫోన్ చేసేవారండి. ఈ సినిమాలో 10 సాంగ్స్ రాశాను. 10 సార్లు నాకు కాకపోయినా 5 సార్లు ఫోన్ చేసి, విన్న ప్రతిసారి నాకు ఫోన్ చేసి, మామ ఈ సాంగ్ బాగుంది సార్, ఈ సాంగ్ బాగా రాశారు, ఇది బాగా రాశారు అని చెప్పి అంటుంటే చాలా సంతోషం వేసిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి సిచ్యువేషన్ ఇచ్చిన డైరెక్టర్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇంత మంచి ట్యూన్స్ ఇచ్చిన, క్యాచీ ట్యూన్స్ ఇచ్చిన మేజర్ జోసెఫ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.